హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ జైపాలండే.com. జైపాలండే.comలో చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకొని జేఈ మెయిన్స్‌లో మనకు ఎక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది. ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీ, జీఎఫ్టీస్‌లో ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ ఇలా రకరకాల రిపోర్ట్స్‌తో పాటు అంటే కంప్యూటర్ సైన్స్‌లో వస్తుందా, ఈసీలో వస్తుందా, ఆంధ్రప్రదేశ్‌లో వస్తుందా, ఎన్ఐటీ వరంగల్‌లో సీట్ వస్తుందా, సౌత్ స్టేట్స్, నార్త్ స్టేట్స్, కంప్యూటర్ సైన్స్, ఈసీ ఇలా రకరకాల రిపోర్ట్స్‌ని బేస్ చేసుకొని జేపాలండే.com అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ సర్వీసెస్ కాకుండా మరింత ముందుకొచ్చేసి ఇంకొక సర్వీస్‌తోని మేము ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది కూడా ఈ వెబ్‌సైట్ యాక్సెస్ అర్థం కావట్లేదు. కొంతమందికి పేరెంట్స్‌కి ఎలా ఉంటుందంటే మనం చేసే రిపోర్ట్ కరెక్టా? కాదా? అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంత కన్‌ఫ్యూజన్ ఉంటారు. సో, అందుకని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడానికి ఇంకొక పర్సన్‌ని తీసుకోవడం జరిగింది. ఆ పర్సన్‌ని కాంటాక్ట్ అయ్యి మీరు ఏ విధమైనటువంటి రిపోర్ట్స్ తీసుకోవాలి, దానికి ఎంత చార్జ్ చేస్తున్నా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. ఎందుకనంటే జైపాలండే.com అనే వెబ్‌సైట్‌లో ఎక్కడ కూడా మీకు యాడ్స్ అనేటివి రావు. ఇది కంప్లీట్‌గా ప్యూర్‌గా జోసా కౌన్సెలింగ్‌లో ఉన్నటువంటి క్లోజింగ్ ర్యాంక్స్ దాదాపుగా 5 ఇయర్స్ కట్ ఆఫ్స్ బేస్ చేసుకొని నేను ఓన్‌గా డెవలప్ చేసినటువంటి వెబ్‌సైట్. కాబట్టి దీని ఎనకాల చాలా ఇన్ఫర్మేషను మనము ప్రాసెసింగ్ చేయాల్సొచ్చింది. సో, దానికోసం కొంత నామినల్ ఫీస్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరే చెక్ చేసుకుంటా అంటే ఒక యూజర్ ఐడీకి ₹250 చార్జ్ చేయడం జరిగింది. ఆల్రెడీ యూజర్ నేమ్, పాస్వర్డ్స్ వచ్చాయి. సో, దాంట్లో ఏమైనా సమస్యలుంటే మీకేదైతే మెయిల్ ఐడీ వచ్చిందో ఆ మెయిల్ ఐడీకి మెయిల్ చేసి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. అన్న మాకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఏం తెలియదు. మరి మాకొచ్చిన ర్యాంక్ ఇంత. ఈడబ్ల్యూఎస్ మాకు కంప్యూటర్ సైన్స్‌లో సీట్ వస్తుందా? ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుందా? ఎన్ఐటీలో సీట్ వస్తుందా? జీఎఫ్టీలో సీట్ వస్తుందా? లేకపోతే ఆంధ్రప్రదేశ్, ఇటు తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలాంటి ఏరియాలో సీట్ వస్తదా? ఇలా రకరకాల క్వెషన్స్ అడుగుతా ఉన్నారు. ఈ క్వెషన్స్ అన్నిటికి వన్ బై వన్ ఆన్సర్ చేయాలంటే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. అందుకని చెప్పేసి మీరే ఓన్‌గా చేసుకోవడానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చాను. స్టిల్ ఇప్పటికి ఇంకా డౌట్స్ అడుగుతూనే ఉన్నారు. సో, ఆ డౌట్స్‌ని ఎలా క్లారిఫై చేయాలి అన్న పాయింట్ ఆఫ్ కోసం నేను ఆలోచించినప్పుడు నాకొక ఆడియో అయితే వచ్చేసింది. ఏంటంటే, సో, మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ లేకపోయినప్పటికీ, మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ లేకపోయినప్పటికీ జస్ట్ ఒక ₹100 తోని మీకు సీట్ వచ్చే అవకాశాలున్నాయా? వస్తే ఎక్కడ రావచ్చు? ఏంటి? అన్న పాయింట్ ఆఫ్‌లో చెక్ చేసుకోవడానికి ఒక క్యాండిడేట్‌ని నేను రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఒకసారి ఆ విషయాలు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జోసా 2025 ప్రిడిక్షన్ లాండే సూర్యచందన్ చందన్ మొబైల్ నంబర్ 9392651953 మనకు ₹100 గనక చార్జ్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్‌కి, ఇక్కడ ఇచ్చిన క్యూఆర్ కోడ్‌కి స్కాన్ చేసి పంపించేసి ఆ స్క్రీన్ షాట్ ఆ అబ్బాయికి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసిన తర్వాత ఆయన మీకు అడిగే క్వెషన్స్‌కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. చాలా రకాల రిపోర్ట్స్ కూడా జనరేట్ చేస్తారు. ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్ జనరేట్ చేస్తారనేది కూడా మీకు చెప్తాను. సో, ఇక్కడ ఇచ్చిన మొబైల్ నంబర్‌కి మీరు వాట్సాప్ ద్వారా మీరు ఏదైతే పేమెంట్ చేస్తున్నారో పేమెంట్ రిసిప్ట్ తనకి పంపిస్తే వెరిఫై చేసి మీకు ఈ రకరకాల రిపోర్ట్స్ అందించే ప్రయత్నం చేస్తాడు. సో, ఒకసారి ఆ రిపోర్ట్ చెక్ చేద్దాం. సో, ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాడంటే మీ ర్యాంక్‌ని బేస్ చేసుకొని ఏ కాలేజ్‌లో పాసిబిలిటీ ఉంది. అన్న నాకు ఈడబ్ల్యూఎస్‌లో 4000 ర్యాంక్ వచ్చింది, 5000 ర్యాంక్ వచ్చింది. ఏ కాలేజ్‌లో రావచ్చు అలాంటి రిపోర్టు. నెక్స్ట్ టాప్ ఆర్డర్ కాలేజెస్‌కి సంబంధించిన లిస్ట్ కూడా అది కూడా ప్రిపేర్ చేస్తా ఉన్నాను. ఆ టాప్ ఆర్డర్‌కి సంబంధించినటువంటి లిస్ట్ అంటే అకార్డింగ్ టు మీ ఆప్షన్ బేస్ చేసుకొని. అన్న నేను ఈడబ్ల్యూఎస్ నాకు ఆంధ్రప్రదేశ్ గాని, తమిళనాడు, కేరళ ఈ మన దగ్గరలో ఉన్నటువంటి స్టేట్‌లలో ఈసీ గాని, సీఎస్ఈ గాని, ఐటీ గాని ఈ బ్రాంచ్‌లను బేస్ చేసుకొని నాకు టాప్ ఆర్డర్ కాలేజ్ కావాలన్నా నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అంటే కౌన్సిలింగ్ అప్పుడు మనకు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అని చెప్పేసి వస్తుంది. ఆ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ లిస్ట్ ఏ విధంగా పెట్టుకోవాలి? ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది. ఈసీ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సీఎస్ఈ ఒక రకంగా ప్రయారిటీ ఉంటుంది. ఆ ప్రయారిటీ లిస్టు సంబంధించినటువంటి రిపోర్టు. నెక్స్ట్ కాలేజీ వైజ్‌గా స్పెసిఫిక్‌గా అన్న ఈ కాలేజ్‌లో కట్ ఆఫ్స్ అంటే ఎన్ఐటీ కాలేజ్‌కి సంబంధించి కావచ్చు లేకపోతే ఆహ్, మనకి ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్ఐటీ కావచ్చు, అస్సాం ఎన్ఐటీ కావచ్చు, గోవా ఎన్ఐటీ కావచ్చు, ఆ పర్టిక్యులర్ కాలేజ్‌కి సంబంధించి మీకు ఏ కాలేజ్‌లో అయితే ఒక 4, 5 కాలేజ్‌లో పాసిబిలిటీ ఉందో, ఆ 4, 5 కాలేజ్‌లో ఉన్నటువంటి పాసిబిలిటీ బేస్ చేసుకొని గడిచిన 5, 6 సంవత్సరాల రిపోర్ట్స్‌ని కూడా మీకు అందించే ప్రయత్నం కూడా చేస్తారు. సో, ఇక్కడ మీకు చాలా వరకు కూడా అంటే ఇక్కడ జస్ట్ ఒక ₹100 పే చేస్తే మీకు ఆ కాలేజ్‌లో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు. మీ ర్యాంక్‌ని బేస్ చేసుకొని, మీ కేటగరీని బేస్ చేసుకొని, మీ స్టేట్‌లను బేస్ చేసుకొని మీరిచ్చే స్టేట్స్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆ స్టేట్స్‌ని బేస్ చేసుకొని మీరిచ్చే బ్రాంచ్‌ని బేస్ చేసుకొని ఒక రిపోర్టు. రేపు ప్రొద్దున వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించినటువంటి ఆ కాలేజీల లిస్ట్ కూడా ఏ విధంగా మనం ఆర్డర్ ప్రయారిటీ తీసుకోవాలన్న దానిపైన కూడా ఒక రిపోర్టు. ఈ విధంగా ఒక 4 టైప్ ఆఫ్ రిపోర్ట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాడు. సో, ఒకసారి ₹100 పే చేస్తే మీకు 12 అవర్స్ లోపు
12 అవర్స్ లోపు మీ ఏవేవైతే రిపోర్ట్స్ అడుగుతున్నారో క్లియర్‌గా అతనికి రూ. 100 స్కాన్ చేసి ఆ రిపోర్ట్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్‌గా మీరు వాట్సాప్ చేసినట్లయితే సో, అతను ఫ్రీ ఉన్న టైంలో మీకు రిపోర్ట్స్ అందించే ప్రయత్నం తెచ్చేస్తాడు. కాబట్టి ఈ సర్వీసెస్‌ని యుటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో, ఇదంతా వద్దు అనుకుంటే ఆల్రెడీ జైపాలండే డాట్ కామ్‌లో రూ. 250 తోని మీరు గనక రిజిస్ట్రేషన్ చేసుకుంటే, ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఎవరిని అడగాల్సిన పని లేదు. మీరే రిజిస్ట్రేషన్ చేసుకొని మీరే చెక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌కి గాను ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ గనక క్లిక్ చేసుకుంటే ఇక్కడ న్యూ జేఈ మెయిన్ అడ్వాన్స్‌డ్ అని చెప్పేసింది. రూ. 250 ఇక్కడ రూ. 250 తోని మీరిక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్‌ని ఎంటర్ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ టు పే అని చెప్పేసి అనగానే మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చిన తర్వాత సైన్ ఇన్ అన్న తర్వాత మీకు ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ మీకు రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి వస్తుంది. కరెక్ట్‌గా మెయిల్ ఐడి ఇవ్వండి. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సీట్ టైప్ ఈడబ్ల్యూఎస్ అన్న మా ర్యాంక్ వచ్చేసి 5000 వచ్చింది ఈడబ్ల్యూఎస్‌లో 5000 ఇక్కడ మేలా, ఫీమేలా, జనరల్, న్యూట్రల్ పెట్టేసుకోండి. సెలెక్ట్ ఆల్ బ్రాంచెస్ పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టేట్స్ అంటే మీకు నచ్చిన బ్రాంచెస్ పెట్టుకోవచ్చు. లేదంటే ఆల్ స్టేట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఈడబ్ల్యూఎస్‌లో 5000 ర్యాంక్‌కి ఎక్కడైనా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఎక్కడైనా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ఐటీలో సీట్ వస్తుంటే ఎన్ఐటీలో సీట్ వస్తుంది. సివిల్ ఇంజినీరింగ్‌లో వస్తుంది. నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ హర్యానా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ రావచ్చు. ఎన్ఐటీ అంబేద్కర్ ఎన్ఐటీలో రావచ్చు. ఈ విధంగా వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇక్కడ చెక్ చేసుకుంటే 24, 23, 21 ఇలా మనకు గడిచిన 5 సంవత్సరాలకు సంబంధించిన రిపోర్ట్స్ కంప్లీట్‌గా మీ చేతిలోనే ఉంటుంది. ఇలా అయినా చేసుకోవచ్చు. లేదు ఈ వెబ్‌సైట్ గురించి మాకంత అవగాహన లేదు అనుకుంటే మీకు ఇక్కడ ఏదైతే నంబర్ అయితే ఇచ్చానో ఇక్కడ ఇచ్చిన నంబర్‌కి మీరు రూ. 100 పే చేస్తే మీరు అనుకున్నటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అతనికి క్లియర్‌గా వాట్సాప్‌లో మీ ర్యాంక్ కార్డు, మీ డీటెయిల్స్ అవన్నీ పంపిస్తే అతను ఫ్రీగా ఉన్న టైంలో మీకు రిపోర్ట్స్ అందించే ప్రయత్నం అయితే చేస్తాడు. మీకు ఇది నచ్చితేనే అయ్యో! రూ. 100 ఎందుకు అనుకోవద్దు. ఎందుకనంటే వాళ్ళ టైం అనేది కూడా కొంత వెచ్చించాల్సి వస్తుంది. సో, మీకోసం ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది. ఒకరికి ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఉంటుంది. ఒకరికి జోసా ఉంటుంది. ఒకటి ట్రిపుల్ ఐటీ ఉంటుంది. ఒకటి జీఎఫ్టీస్ ఉంటాయి. ఇలా మీ ప్రయారిటీని బేస్ చేసుకొని ఆ లిస్ట్‌ని తయారు చేయడానికి అనేది కొంత టైం అనేది వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి మీకు నచ్చితే, మీకు కుదిరితే సో, అతనికి ఆ అమౌంట్ పంపించేసి రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. స్కాన్ చేసిన తర్వాత అక్కడ సూర్యచందన్ లాండే అని వస్తుందా లేదా ఇన్‌షూర్ చేసుకొని సో, ముందుగానే ఒకసారి వాట్సాప్ చేసి కరెక్టా లేదా చెక్ చేసుకొని ఆ రకమైనటువంటి రిపోర్ట్స్ పొందే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో, మీకు వితిన్ ది 12 అవర్స్‌లో ఏ రిపోర్ట్స్ అడిగినా కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ అతని నుంచెల్లి కాకపోతే నాకు కాల్ చేసినా కూడా ఏ రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలో అతనికి చెప్పేసి సో, మీరు కూడా ఫోన్ కన్వర్షన్ ద్వారా అలాంటి రిపోర్ట్స్ పొందడానికి వాట్సాప్‌లో కూడా రకరకాల రిపోర్ట్స్ పొందడానికి మీకు యూజ్ అవుతుందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సర్వీసెస్‌ని తీసుకొచ్చాను. బట్ నేనిచ్చే సజెషన్ అయితే జస్ట్ రూ. 250 తోని మీరు జైపాలండే డాట్ కామ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది ఈ కౌన్సెలింగ్ అయిపోయేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి దాన్ని యుటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. లేదన్నా మాకు ఈ సర్వీసెస్ సరిపోతుందంటే జస్ట్ రూ. 100 తోని అక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అక్కడ ఉన్న నంబర్‌కి వాట్సాప్ చేయండి. మీకు సర్వీసెస్ అందించే ప్రయత్నం అయితే చేస్తారు. ఇది మీకు నచ్చితేనే ఈ సర్వీసెస్‌ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ సర్వీసెస్‌లో మళ్ళీ చెప్తున్నాను. మీ ర్యాంక్‌ని బేస్ చేసుకొని, మీ కేటగిరీని బేస్ చేసుకొని ఏ ఖాళీలో మనకు పాసిబిలిటీ ఉంది. టాప్ ఆర్డర్ కాలేజీ లిస్ట్ గాని, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించిన లిస్ట్ గాని, కాలేజ్ వైస్ కట్ ఆఫ్స్ గాని ఇలా ఒక 4, 5 టైప్ ఆఫ్ రిపోర్ట్స్ మీకు అందించడానికైతే ప్రయత్నం అయితే చేశారు. సో, యుటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, ఇంకా చాలా మంది కూడా ఎవరెవరికో అమౌంట్ కట్టేసి సీట్ వస్తుందా లేదా వేలకు వేలు దండుకుంటున్నారనే విషయం కూడా వింటున్నా. సో, మీకు అలాంటి అవసరం లేదు. జస్ట్ మీరు ఈ సర్వీసెస్ రూ. 100 కూడా పొందొచ్చు. లేదంటే 250 కూడా పొందుకునే అవకాశం ఉంది. మీకు నచ్చితే, మీకు కుదిరితే ఈ సర్వీసెస్‌ని యుటిలైజ్ చేసుకోండి. ఇంకింత నచ్చితే ఖచ్చితంగా వేరే వాళ్ళకు ఈ వీడియోనైతే రెఫర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో, మరి కొత్తగా ఎవరైతే వచ్చారో ఈ ఛానెల్‌కి జైపాల్ అండి తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌కి సో, ఖచ్చితంగా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కామెంట్స్ బేస్ చేసుకొని మరింత సమాచారం ఇవ్వడానికి మీకు నా వంతు ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.